నమస్తే సార్. నమస్తే. సో ఈరోజు పెద్ద సినిమా నుంచి మన జాన్వీ కపూర్ గారి కొన్ని ఫొటోస్ రావడం జరిగింది. అందులో చూస్తే ఊరమాస్ లెవెల్లో కనిపిస్తున్నారు జాన్వీ కపూర్ గారు పల్లెటూరు గెటప్ లో. మీకు ఎట్లా అనిపిస్తుంది? సమంతకి పోటీగా అనిపిస్తుంది. సమంతకి పోటీగా జాన్వీ కపూర్ ఖచ్చితంగా. ఎందుకంటే సమంత గారు ఇదివరకు రంగస్థలంలో చేశారు పాట, అందులో ఆమె వేసుకున్నటువంటి డ్రెస్సులు కానీ, అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఊహు అంటావా అని సమంత తన అందాలు కూడా ప్రదర్శించింది. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఆమె కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల డైవర్స్ తీసుకొని కొన్ని బయట చేసుకుంటూ బయట ఉంది. మరి ఆ లోటు తీర్చాలంటే ఎలా? జాన్వీ కపూర్ సమంత లోటుని తీరుస్తుంది. ఇప్పుడు ఈమె డ్రెస్ కూడా చూస్తే సమంతకు పోటీగా అదేవిధంగా లంగా వేసుకొని ఇక జాకెట్ వేసుకుంది, అవి కూడా మ్యాచింగ్లు. కళ్ళజోడు పెట్టుకుంది, కళ్ళజోడు కూడా మ్యాచింగ్, కాళ్ళకు చెప్పులు కూడా మ్యాచింగు, ఆమె వేసుకునే ఓణి కూడా మ్యాచింగు. ఆ ఓణి అనేది ఒక తాడున్నట్టుగా మాత్రమే ఉంది. పూర్తి అందాన్ని ప్రదర్శిస్తుంది జాన్వీ కపూర్. ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ డైరెక్టర్. ఫస్ట్ సాంగ్ నవంబర్ 8కు రాబోతుందని చెప్పేసి అంటున్నారు లైవ్ కన్సర్ట్ లో. అవును, ఆ సాంగ్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ ఎట్లా ఉంటుంది? ఏఆర్ రెహమాన్ గారు అంటే ఇక చెప్పేదేం లేదు, ఒక ఊపు ఊపుతాడు. ఈ సినిమాతో జాన్వీ కపూర్ కూడా రాష్ట్రం మొత్తాన్ని ఊపుతుందని భావిస్తున్నాం. మరి ఇప్పుడు ఈ సినిమా మీద అంచనాలు ఎట్లా ఉన్నాయి మీకు? రామ్ చరణ్ గారు అంటే రంగస్థలం కన్నా ఎక్కువగా రగ్గడ్ లుక్ లో జాన్వీ కపూర్ జంటగా, అండ్ క్రికెట్ బ్యాక్ డ్రాప్, పల్లెటూరు బ్యాక్ డ్రాప్ అంటున్నారు. ఎట్లా ఉంటుంది సినిమా? అవునండి, ఏదైనా ఈ సినిమాతో తన సత్తా చూపాలి అని మెగా తనయుడు కూడా కోరుకుంటున్నాడు రామ్ చరణ్. యాక్చువల్గా అతని ప్రీవియస్ సినిమా గేమ్ చేంజరు అనేది డివైడ్ టాక్ రావడం వల్ల చాలా దిగులు పడ్డారు ఆయన. వాస్తవానికి ఇక్కడ రామ్ చరణ్ తప్పేం లేదు, శంకర్ గారిదే 100% శంకర్ గారిదే మిస్టేక్ అది. ఈసారి మటుకు మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ మధ్య తీవ్రమైన పోటీ ఉంది. పుష్ప 2కి పోటీగా ఈ సినిమా వస్తుందని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే అంతకుముందు అండి అల్లు అర్జున్ గారు అన్ని క్లాస్ పిక్చర్లు యాక్ట్ చేశాడు, కానీ పుష్పతో పూర్తి మాస్గా మారిపోయాడు అల్లు అర్జున్. పుష్ప 2లో వీరమాస్ అయిపోయాడు. బుచ్చిబాబు గారు ఈ సినిమాకి డైరెక్టర్. ఫస్ట్ సినిమాతో ఉప్పెనతో నేషనల్ అవార్డు కొట్టారు. అవును, మరి సెకండ్ సినిమాకి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారితో ఛాన్స్ వచ్చింది. అవును, మరి ఈ సినిమాతో ఎట్లా నిరూపించుకుంటాడు బుచ్చిబాబు? బుచ్చిబాబు గారు చాలా గొప్ప డైరెక్టరు. ఉప్పెన్లో ఆయన పర్ఫార్మెన్స్ కూడా చూసాము, అందులో పాట కూడా ఇప్పుడు కూడా అది మారుమోగిపోతూనే ఉంది. ఉప్పెన్ని మించినటువంటి పాటలు ఇందులో ఉంటాయని కూడా భావిస్తున్నాము. ఇంకా ఏంటంటే మెగా ఫ్యామిలీ వాళ్ళు అతనికి పూర్తి స్థాయిలో సపోర్ట్ కూడా చేశారు. పుష్ప 2 పోటీగా రామ్ చరణ్ మరొక చరిత్ర సృష్టించేటువంటి విధానంగా కూడా ఇందులో ఆయన యాక్టింగ్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, డ్యాన్స్ కానీ కూడా ఉంటుందని కూడా భావిస్తున్నాం. అంతేకాకుండా ఈ సినిమా ఒక మెగాస్టార్ అని రామ్ చరణ్ గారికి ఎంత ఇంపార్టెంటో హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆమె మొదటి నుంచి కూడా సక్సెస్ఫుల్గా లేదు. శ్రీదేవి గారి కూతురుగా వచ్చినప్పటికి కూడా అనేక ఫ్లాపులతో ఉండేది. తర్వాత కూడా రీసెంట్గానే కొంచెం దారిలో పడింది ఆమె. జూనియర్ ఎన్టీఆర్ గారితో అద్భుతమైన పర్ఫార్మెన్స్, డ్యాన్స్ ద్వారా కొంత తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్తో జాన్వీ కపూర్ తన అందాలని తెలుగు ప్రేక్షకులు చూపిస్తుందని భావిస్తుంది. సూపర్ ఉన్నాయి బ్రదర్. జాన్వీ ఆల్రెడీ మనకు తెలిసిందే, చాలా దేవరాలో మంచి బ్లాక్ బస్టర్ సాంగ్స్తో ఉర్రు తొలగించింది. అందులో కంటే ఇందులో అడ్వాంటేజ్గా ఉంటాయి సాంగ్స్. ఎందుకంటే ఇది అచ్చి అమ్మ సాంగ్, మాస్ ఓరియంటెడ్ సాంగ్, ఆ నేమ్లోనే ఉంది అచ్చి అమ్మ. దీనికి మ్యూజిక్ వచ్చేసి ఏఆర్ రెహమాన్. ఇంతవరకు ఏఆర్ రెహమాన్ గారి యొక్క మెలోడీసే చూసాము, ఇప్పుడు మాస్ మసాలా సాంగ్స్ చూడబోతున్నాము. అండ్ డైరెక్టర్ వచ్చేసి బుచ్చిబాబు గారు, రామ్ చరణ్ గారు మెయిన్ హీరో. రామ్ చరణ్ గారు లుక్ కూడా మైండ్ బ్లోయింగ్. ఆల్రెడీ చిన్న గ్లిప్స్ వచ్చాయి. ఈ ఇద్దరు కలిస్తే ఈసారి అయితే పాన్ ఇండియా లెవెల్లో ఒక రేంజ్లో ఉండబోతుంది. బుచ్చిబాబు గారు ఫస్ట్ సినిమాతోనే నేషనల్ అవార్డు కొట్టారు ఉప్పెన సినిమా. yes of course. సో సెకండ్ సినిమాకి గ్లోబల్ లెవెల్లో స్టార్డమ్ ఉన్నటువంటి రామ్ చరణ్ గారితో ఛాన్స్. సో మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ ఈ సినిమా ఎట్లుంటుంది అనుకుంటున్నారు? క్రికెట్ బ్యాక్ డ్రాప్ అంటున్నారు. యాక్చువల్గా ఇది 4 years నుంచి ఇది స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. బుచ్చిబాబు గారు ఈ ఒక్క సాంగ్ సినిమా కోసమే 4 years స్పెండ్ చేశారు. ఇది ఆల్రెడీ మనకు తెలుసు, బుచ్చిబాబు గారు సుకుమార్ గారు శిష్యుడు. సుకుమార్ గారు ఆల్రెడీ బ్లాక్ బస్టర్ పుష్పతో పాన్ ఇండియా లెవెల్లో కొట్టేశారు.
దాన్ని మించి ఉండబోతుందని నా ఫీలింగ్ బ్రదర్. ఇది స్ట్రాంగ్గా ఉంటుంది, ఎందుకంటే రామ్ చరణ్ గారిది లాస్ట్ సినిమా కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఇది డెఫినెట్గా బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది. ఇది పాన్ ఇండియా లెవెల్లో ఒక చరిత్ర రాయబోతుందని నా ఫీలింగ్ బ్రదర్. పల్లెటూరు అమ్మాయి లాగా యాక్టింగ్ చేస్తుంది కదా. అంటే ఇప్పుడు చాలామంది సిటీల్లో పెరిగే వాళ్ళకి పల్లెటూరు గురించి తెలియాలంటే ఈ మూవీలో అమ్మాయిని చూపిస్తున్నారు. కానీ బాగా సెట్ అయిపోయింది రామ్ చరణ్కి హీరోయిన్గా. ఎందుకంటే శ్రీదేవి జగదేక వీరుడు అతిలోక సుందరి చిరంజీవి గారితో చేసింది, ఇప్పుడు కొడుకుతో ఏమో జాన్వీ కపూర్ చేస్తుంది. నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తల్లి కూతుర్లు బాగుంది కదా కాంబినేషన్. అందరికి బాగా సెట్, అందరికి అట్లా కుదరదు కదా. కానీ వీళ్ళ కాంబినేషన్లో నాకు ఇంకోటి ఏంటంటే జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ తీశారు కదా శ్రీదేవిది, ఇలాగే రామ్ చరణ్ని జాన్వీ కపూర్ని పెట్టి మళ్ళీ సెకండ్ రీమేక్ చేస్తే బాగుంటది అని నేనైతే ఎదురు చూస్తున్నా. నేను రంగస్థలంలో మనం రామ్ చరణ్ గారిని చూసినాం, అంతకు మించి రగ్గర్ లుక్ లో ఇలా కనిపిస్తాడు అంటున్నారు. అది కూడా క్రికెట్ బ్యాక్ డ్రాప్ అంటున్నారు. అవును, ఎట్లా ఇప్పుడు మనం మీరు పోస్టర్ చూసారు కదా? చూసాను. జాన్వీ కపూర్ గారిది. అవును, చూసిన తర్వాత దీన్ని ఎట్లా ఊహించుకుంటున్నానంటే రంగస్థలంలో చూసినప్పుడు రామ్ చరణ్ చాలా బాగున్నాడు, అంతకంటే లుక్గా దీంట్లో కనిపిస్తున్నారు. అవునా కాదా? అయితే నాకు రంగస్థలంలో కూడా అది కూడా పల్లెటూరు టైపు, పల్లెటూర్లలో ఎలా ఉంటారు అని చెప్పేసి అది చూపించారు. కానీ దానికంటే డబల్ దీంట్లో పెద్ద సినిమాలో చూపించబోతున్నారని నాకు అనిపిస్తుంది. ఉప్పెన సినిమా అంటే నేను చూడలేదు, అలాంటి సినిమాలు నేను చూడను. అంటే ఫస్ట్ సినిమాతోనే బుచ్చిబాబు గారు నేషనల్ అవార్డు కొట్టారు. ఇప్పుడు సెకండ్ సినిమాతోనే రామ్ చరణ్ గారితో ఛాన్స్ కొట్టేశాడు. అవును, మాటలో ఈ సినిమా గురించి ఏం చెప్తారు? ఈ సినిమా అంటే నాకు తెలిసి శ్రీదేవి కూతురు కాబట్టి అంతా పల్లెటూరు లెవెల్లో ఉంది కాబట్టి రామ్ చరణ్ గారు కూడా కొంచెం లుక్ బాగా అందంగా కనిపిస్తున్నారు కాబట్టి చాలా హిట్ అవుతుంది అనిపిస్తుంది నా మనసుకైతే. అందరూ ఎవరైనా సరే హిట్ అవ్వాలనే కోరుకోవాలి కదా. మరి నేను చెప్పేది అదే. చాలా బాగున్నాయి సినిమా, రికార్డ్ బద్దలు కొడతారు అనిపిస్తుంది. జాహ్నవి కపూర్ గారు మొన్న వచ్చిన దేవరా సాంగ్లో ఒక ఊపు ఊపారు, ఇప్పుడు పెద్దతో మరోసారి ఊపిపోతున్నారు. అంటే అసలు రామ్ చరణ్ గారు జాన్వీ కపూర్ జంట సెట్ అయ్యిద్దా? సెట్ అవుద్ది, ఎందుకంటే గతంలో చూసుకుంటే చిరంజీవి గారు శ్రీదేవి గారు ఎలా ఉన్నారో ఇప్పుడు జాన్వీ కపూర్ గారు అదే రామ్ చరణ్ గారు ఖచ్చితంగా సెట్ అయ్యిద్ది. మంచి అట్లాగా వాళ్ళని మిస్ అవుతున్న ఫీల్ ఇప్పుడు వీళ్ళని చూస్తే మనకి బాగుంటుంది. శ్రీదేవి గారిని మిస్ అయిన ఫీలింగ్ ఇప్పుడు వీళ్ళ డాటర్ ఉన్నారు కాబట్టి. జాన్వీ కపూర్ గారి పేరు లచ్చి అక్క అనే విధంగా బయటకు వచ్చింది. సో మరి ఈ సినిమా వచ్చిన తర్వాత ఏ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము సినిమాని? అంటే ఒక రంగస్థలం ఆ టైప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే సెట్స్ అలాగే ఉన్నాయి, గెటప్లు అలానే ఉన్నాయి, ఆ పేర్లు కూడా లచ్చక్క అంటుంది కాబట్టి అలానే ఉన్నాయి. రంగస్థలం టైప్ ఉంటుంది కానీ స్టోరీ అలా ఉండదు, ఆ టైపు సిచ్యువేషన్ అలా ఉంటుంది. కొంచెం బ్యాక్ సైడ్ వెనకటి కాలం నాటిది కాబట్టి వైల్డ్గా ఉంటుంది మూవీ మటుకు. ఇది ఒక అంటే క్రికెట్ బ్యాక్ డ్రాప్ అని కూడా అంటున్నారు కదా. సో మరి రామ్ చరణ్ గారికి మనం ఇలాంటి లుక్స్ రంగస్థలంలో చూసినాం. సో ఇప్పుడు ఏంటంటే బుచ్చిబాబు గారి థింకింగ్ ఎట్లా ఉంటే మనం చూసినాం. ఫస్ట్ సినిమాతో నేషనల్ అవార్డు కొట్టాడు. మరి ఈ సినిమాని బుచ్చిబాబు గారి థింకింగ్ లో మీరు ఎట్లా ఆలోచిస్తారు? బుచ్చిబాబు గారి మొదటి సినిమా చూసా, బాగా మంచి హిట్ అయ్యింది. ఇదే రెండోది ఉప్పెన మంచి హిట్ అయింది, 100 కోట్లకు పైనే కొట్టాడు. రెండోది కూడా హిట్ కొట్టే ఛాన్సులు ఉన్నాయి. ఆయన థింకింగ్ కానీ ఆయన డైరెక్షన్ కానీ నేను సెట్లో చూసా షూటింగ్కి వెళ్ళినప్పుడు స్ట్రాంగ్నే ఉంది, స్టోరీ స్ట్రాంగ్ ఉంది, గట్టి హిట్. ఇది ఇంకా ఎక్కువ, ఇంకా పెద్ద హిట్ అయిద్దని నమ్ముతున్నాను నేను. ఈసారి ఖచ్చితంగా రామ్ చరణ్ గారు ఇండస్ట్రీ హిట్ కొట్టబోతున్నాడు అనుకోవచ్చా? కొట్టచ్చు, ఖచ్చితంగా కొడతాడు. రంగస్థలం కన్నా పెద్ద హిట్ అవుతుంది నేను నమ్ముతున్నా, అది కన్ఫామ్ ఖచ్చితంగా కొడతాడు. ఎస్, బాగుంది. అంటే ఈ సినిమాని ఎట్లా ఊహిస్తున్నారు మీరు? రామ్ చరణ్ గారు పెద్ద సినిమాని. రామ్ చరణ్ కాబట్టి బాగా తీస్తాడు మూవీస్. అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారి సినిమా మనము మొన్న వచ్చినటువంటి గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది కదా. సో ఈ సినిమా మీద చాలా మంది హోప్స్ పెట్టుకున్నారు, నిలబెట్టుకుంటారా రామ్ చరణ్? ఎస్, నిలబెట్టుకుంటాడు. అంటే ఏ నమ్మకంతో చెప్తున్నారు? హీరో కట్అవుట్ బాగుంటుంది కట్అవుట్ స్టోరీ కానీ. ట్రిబులర్లో సైడ్ క్యారెక్టర్ చేసిన ఎన్టీఆర్ ఫ్లాప్ చేసుకున్నట్టు రామ్ చరణ్ చేసుకోలేడు కదా, చేస్తాడు, హిట్ కొడతాడు ఈసారి. బుచ్చిబాబు గారి మీద నమ్మకం? ఎస్, డైరెక్టర్ కంటే రామ్ చరణ్ మీద ఎక్కువ నమ్మకం ఉంది, కొట్టేస్తాడు. బుచ్చిబాబు కానీ రామ్ చరణ్ ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ కొట్టాడు కదా సెకండ్ మూవీతో, అలా రామ్ చరణ్ మీద నమ్మకంతో కొడతాడని. జాన్వీ కపూర్ రామ్ చరణ్ ఇద్దరు జోడీ సెట్ అయిద్దా? బాగుంటుంది. ఎన్టీఆర్కి సెట్ అవుతుంది కానీ రామ్ చరణ్ సెట్ అవుద్ది. రామ్ చరణ్ గారికి మంచి హిట్ అంటారు. ఇండస్ట్రీ హిట్ ఓన్లీ హిట్? ఇండస్ట్రీ హిట్ అవుతుంది.